డాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. అసోసియేషన్ సుమలత ఆధ్వర్యంలోనే కొనసాగుతుందని జానీ మాస్టర్ స్పష్టం చేశారు. పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్కు ఫెడరేషన్ అవసరమని తన వివరణతో ఫెడరేషన్ సంతృప్తి చెందిందని తెలిపారు. వివాదం ఇకపై కొనసాగదని భావిస్తానని తెలిపారు. మరోవైపు వివాదాలతో డాన్సర్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సుమలత పేర్కొన్నారు. కార్మికుల కష్టానికి తగిన గుర్తింపు ఫలితం దక్కాలనేది తమ ఉద్దేశమని చెప్పారు. ఈ రోజుతో డాన్సర్స్ అసోసియేషన్ గొడవ ముగిసిందని, ఇకపై అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించుకున్నామని అనిల్ వల్లభనేని తెలిపారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, అలాగే డాన్సర్స్ యూనియన్, అలాగే జానీ మాస్టర్ ఈ మధ్యకాలంలో జరుగుతున్న విషయాలపై పలు మీడియాలో చాలా చర్చలు రావడం జరిగింది. కానీ ఆ చర్చలన్నిటికీ ముగింపు పలికే విధంగా ఫెడరేషన్ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు జానీ మాస్టర్ గారిని పిలిచి, అలాగే సుమలతాదేవి గారిని పిలిచి పెద్దల సమక్షంలో చంద్రవాడ శ్రీనివాస్ గారు, అట్లాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, అజయ్ గారు, అలాగే మా ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ సాయి రాయేష్ గారు, మా కమిటీ సభ్యుల సమక్షంలో మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ రెండు అంశాలు, ఒకటి యూనియన్, రెండు జానీ మాస్టర్. జానీ మాస్టర్ గారిని వారు మా ఫెడరేషన్కి వచ్చి వారి వివరణ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఆ వివరణకి మేము పూర్తిగా సంతృప్తి చెందడం జరిగింది. అలాగే డాన్సర్స్ యూనియన్ గురించి కార్యవర్గంలో జరుగుతున్న అవకతవకల గురించి కానీ, లేకపోతే సస్పెన్షన్ విషయాలు కానీ, వాటన్నిటిని కూడా సభ్యులు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వారు కూడా మమ్మల్ని కోరడం, ఆ అధ్యక్షులు వారు వచ్చి వారి వివరణ వారు ఇవ్వడం అన్నీ కూడా జరిగింది. తప్ప ఫెడరేషన్ రేపు ఆదివారం 26వ తేదీ వాళ్ళ యూనియన్ యొక్క సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అక్కడ సభ్యులందరి సమక్షంలో మంచి నిర్ణయంతో యూనియన్ కార్యవర్గం యథావిధిగా కొనసాగే విధంగా ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పు చేసిన వ్యక్తి మీద సభ్యుల సమక్షంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని మేము నిర్ణయించడం జరిగింది. ఇప్పుడే అనిలంతో కూర్చొని మాట్లాడటం జరిగింది. అండ్ సార్తో కూడా, శ్రీనివాస్ సార్తో కూర్చొని అందరు కూర్చొని మాట్లాడటం జరిగింది. డెఫినెట్లీ 24 క్రాఫ్ట్స్కి ఫెడరేషన్ అనేది కావాలి, 100% కావాలి. సో అది కూడా నేను దృష్టిలో పెట్టుకొని నేను నాకున్న పరిధిలో నేను వివరణ ఇవ్వటం జరిగింది. సో ఆ వివరణకి అందరూ సంతృప్తి చెందడం జరిగింది. సో ఈ సమస్య ఇక్కడతో క్లోజ్ అయిపోయిందని నేను భావిస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, శ్రీనివాస్ సార్ అండ్ ప్రసన్న సార్. ఈ విషయం తెలిసి వెంటనే అరే ఇది ఎటో వెళ్తుందని చెప్పి వచ్చి ఇమీడియట్లీగా అందరూ బాగుండాలని చెప్పి కూర్చొని ఈ సమస్యని క్లియర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. చిరంజీవి సార్ ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ మంచి ఉన్నా ఫస్ట్ ఆయన ముందుంటారు. థ్యాంక్ యూ చిరంజీవి సార్. ఇది ఫస్టే మీరు గమనించి పిలిపించి మమ్మల్ని కలిసేలాగా ఏమంటారు కూర్చోబెట్టి చాలా చక్కగా మమ్మల్ని ముందుకెళ్ళేలాగా చేశారు. ఫస్ట్ నన్ను కానీ శేఖర్ని కానీ, దాని తర్వాత ఇప్పుడు యూనియన్ సమస్యల్ని కూడా ఆయన కూడా ఒక మాట చెప్పి అనిల్ గారికి అండ్ మన రాజేష్ గారికి చెప్పి దీన్ని ఎలా అయినా ముందుకు తీసుకెళ్ళి దీని సమస్యను క్లియర్ చేయండి అని చెప్పి చిరంజీవి సార్ కూడా చెప్పడం జరిగింది. సో యూనియన్ సమస్య కూడా ఇప్పుడు క్లియర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి సార్. కొన్ని రోజులుగా చాలా ఇష్యూస్తో మా డాన్సర్స్ చాలా ఇబ్బందులు పడ్డారు. బట్ సార్ వచ్చి రియాక్ట్ అయ్యి, చిరంజీవి సార్ అందరూ కూడా డాన్సర్స్ బాగుండాలి, వాళ్ళ మధ్య ఏమొచ్చినా సరే వెంటనే రియాక్ట్ అయ్యి, అంటే మా మీద ఉన్న ప్రేమని వాళ్ళు ఆ రకంగా మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మా ఆవేదన అంతా ఒకటే సార్, కార్మికుల కష్టం కార్మికులకే పూర్తిగా చెందాలి అనేది ఒక్కటే మా కోరిక. ఇప్పటికీ మేము అడుగుతున్నది అదే. డాన్సర్స్ పని చేస్తున్నారు, వారికి రావాల్సినంత ఫలితం వాళ్ళకి దక్కట్లేదు. డాన్సర్స్ అసోసియేషన్ కానీ, ఫైటర్స్ అసోసియేషన్ కానీ వీళ్ళు షేరింగ్ రేషియో అని ఒకటి పెట్టారు. మేము ఎప్పటి నుంచినో షేరింగ్ రేషియో తీసేసేయండి, మొత్తం హైదరాబాద్ చేస్తే హైదరాబాద్ డాన్సర్స్ చేసుకుంటాం, ఎక్కడ ఎవరైనా కానీ నిర్మాత ఇష్టానుసారం డాన్సర్స్ని కానీ ఫైటర్స్ని కానీ పెట్టుకోవాలని చెప్పి మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం. కానీ అది ఇప్పుడు చేస్తామని గత 3-4 అగ్రిమెంట్ల నుంచి లేట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే షేరింగ్ రేషియో అనేది పెట్టింది డాన్సర్స్ యూనియన్ పెట్టింది, ఫైటర్స్ యూనియన్ పెట్టింది. కానీ షేరింగ్ రేషియోలో మెడ్రాస్ నుంచి వచ్చే డాన్సర్స్కి మెడ్రాస్ ఒక కోఆర్డినేటర్, హైదరాబాద్ నుంచి వచ్చే డాన్సర్స్కి హైదరాబాద్ ఒక కోఆర్డినేటర్. ఇట్లా ఇద్దరు కోఆర్డినేటర్లు అనేది తప్పు, ఎవరో ఒకళ్ళనే పెట్టుకోండి, ఇట్లా మా ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి అన్నాం. డెఫినెట్గా ఈ ఇష్యూస్ నుంచి డెఫినెట్గా సార్ట్అవుట్ చేసి ఒకటే కోఆర్డినేటరు. ఇలా ప్రొడ్యూసర్ల డబ్బులు కూడా ఏది తినేసి యూనియన్ కట్టకపోవటం అనేది కార్మికులు తప్పు. వాళ్ళు నిజమైన కార్మికులు కాదు. అలాంటి నిజమైన కార్మికులు కాని వాళ్ళ మీద ఎలాంటి చర్యైనా తీసుకోండి, దాంట్లో ఎలాంటి డౌట్ వద్దు. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఫెడరేషన్కి, జానీ మాస్టర్కి ఉన్న దీనిలో ఒక స్కిల్ని ఆపే రైట్ మనకు లేదు.
సో డెఫినెట్గా చిన్న చిన్న ఇంటి గొడవలన్నీ పరిష్కారం ఇప్పుడు స్మూత్గా వెళ్ళడానికి అటు డాన్సర్స్ యూనియన్ బ్రహ్మాండంగా ఇది అవుతూ అలాగే ఫెడరేషన్ కూడా బ్రహ్మాండంగా అవుతూ ఇవాళ ఉద్యోగి నుంచి చదలవాడి శ్రీనివాసరావు అచ్చంగా ఇదే పని 100% కార్మికులకు చెందాల్సింది కార్మికులకు చెందాలి. ఈ కార్మికుల కంటే ముందు నిర్మాత మొదటి కార్మికుడు. అతను డబ్బు పోగొట్టుకున్నాడు, అతను ఆస్తి పోగొట్టుకున్నాడు, ఇమేజ్ పోగొట్టుకున్నాడు. అందుకని నిర్మాతని దోపిడీ చేయకుండా కార్మికులకి న్యాయం జరుగుతూ అందరూ ముందుకెళ్ళాలి. అందరూ మంచిగా ఉండాలి, మంచిగా ఉండే వాళ్ళలో మనం ఉండాలి. శ్రీ నందమూరి బాలకృష్ణ గారు, ఎందుకంటే కాకినాడలో షూటింగ్ చేస్తున్నారు. ఈ మీడియాలో ఇవన్నీ చూసి కూడా వారు స్పందించి సినిమా ఇండస్ట్రీ ఇప్పుడే ఇటువంటి కాంట్రవర్సీస్ మీడియాలో రావటం సినిమా ఇండస్ట్రీకి మంచిది కాదు. నన్ను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసి క్లియర్ చేయండి అని చెప్పారు. నేను ఫస్ట్ నాకు అనిల్ యాక్చువల్గా బాగా తెలుసు, ప్రసన్న బాగా తెలుసు. అందరికన్నా ముందు వీరిద్దరితో మాట్లాడాను, జానీ గారితో, ఆ అమ్మాయితో. ఆ పాప మా సినిమాలో లోగడ వర్క్ చేశారు. జానీ మాస్టర్ గారికి నాకు పరిచయం లేదు. ఈరోజు వాళ్ళ వర్షం విన్న తర్వాత చాలా చిన్న పిల్లలు, మంచి పిల్లలు, ఎందుకు ఇట్లా జరిగింది అనేది నాకు ఒక అనిపించింది మనసులో. ఎక్కడ తప్పు లేదని వెంటనే అనిల్ గారికి ఫోన్ చేశాడు ప్రసన్న, ఇట్లా మేము వస్తాం చాంబర్కి, మన ఫెడరేషన్కి అని చెప్పారు. అనిల్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత అరమరికలు లేకుండా దాదాపు ఒక గంట కూర్చొని మాట్లాడుకుంటే అసలు సమస్య కనపడలే. ఎక్కడ వీళ్ళేపు అసలు లేదు, వీళ్ళేపు అసలు లేదు. మరి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. ఇందులో అసలు 1% కూడా ఎక్కడా లేదు. ఇద్దరు న్యాయం అయిపోయి ఫైట్ చేస్తున్నారు. ఫస్ట్ అమ్మాయి వర్షన్ ఏంది, సినిమా ఇండస్ట్రీలో నిర్మాత ఇచ్చే డబ్బులు కష్టపడిన డాన్సర్స్కి వెళ్ళటం లేదు, మధ్యలో వాళ్ళు కొట్టేస్తున్నారని. ఏమంటే అనిల్ గారు ఏమన్నారు, అటువంటి వస్తే మేము ఫెడరేషన్ ఇమీడియట్గా సహకరిస్తాము అని వారు చెప్పారు. ఇంక ఇష్యూ ఏది లేదు. ఇక్కడ కర్తవ్యంలో ఒక విధిశాంతి గారు లాగా న్యాయం వైపు ఉన్నారు. మీ అందరం కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. ఇరాన్పై అమెరికా దాడులు కొనసాగుతున్నాయి.